హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పచ్చి అరటికాయతో బజ్జీలు అనేవి చూపించబోతున్నాను. ముందుగా అరటికాయలు అనేది తీసుకొని ఆ పక్క ఈ పక్క కట్ చేసేసుకుంటున్నానండి. కట్ చేసుకొని అరటికాయ మీద ఉన్న తొక్కని ఇలా తీసేసుకుందాము. ఏమీ లేకోకుండా అన్ని కాయలకి ఇలాగే తీసేసుకుందామండి. తొక్క అనేది ఏమీ లేకోకుండా తొక్క తీసుకున్న తర్వాత అరటికాయలు అనేవి సన్న సన్న ముక్కలు కట్ చేసుకుందామండి. చూసారా ముక్కలు అనేవి ఎంత సన్నగా ఉన్నాయో. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కాస్తంత శనగపిండి వేసుకుందాము. మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. అందులోకి వంట సోడా వేసుకోండి. ఇలా కలిపిన తర్వాత కాసినన్ని వాటర్ అనేది తీసుకొని పిండిని కలుపుకుందామండి. పిండి అనేది కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ అనేది పోసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అరటికాయని ఆ పిండిలో ముంచి ఈ నూనెలో వేసేసుకుందామండి. ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసేసుకున్న తర్వాత కాస్తంట రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఈ పక్కకి తిప్పుకుందామండి. అన్నిటినీ ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందామండి. అంతేనండి, ఎంతో సింపుల్ అరటికాయ బజ్జీ. ఇప్పుడైతే మనం టమోటా పచ్చడితో సర్వ్ చేసుకుందాము. టమాటా పచ్చడి లేదా అల్లం పచ్చళ్ళు అయినా చాలా బాగుంటాయి ఈ బజ్జీలు అనేవి. నా వీడియో ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.